Hello friends, once again welcome back to our channel. మన ప్రీవియస్ క్లాస్లో డెరివేటివ్ ఆఫ్ sin x, cos x, tan x అండ్ cot xని మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఒకవేళ ఎవరైనా మిస్ అయింటే కనుక ప్రీవియస్ వీడియోస్లో వెళ్ళి చూడండి. అండ్ టుడే క్లాస్లో మనం డెరివేటివ్ ఆఫ్ cosecant xకి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఫస్ట్ f ఆఫ్ x వాల్యూ మనకు ఆల్రెడీ ఉంది. f ఆఫ్ x ప్లస్ h వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే cosecant ఆఫ్ x ప్లస్లో మనం x ప్లస్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. x ప్లస్ h. ఇప్పుడు f డాష్ ఆఫ్ x ఫార్ములా వచ్చేసి మనకు లిమిట్ యాజ్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h. లిమిట్ యాజ్ h టెన్స్ టు 0 1 బై h f ఆఫ్ x ప్లస్ h వాల్యూ మనకి cosecant ఆఫ్ x ప్లస్ h. అలాగే f ఆఫ్ x వాల్యూ cosecant x. లిమిట్ యాజ్ h టెన్స్ టు 0 1 బై h. cosecantని మనం రెసిప్రోకల్గా 1 బై సైన్ అని రాసుకోవచ్చు. అంటే 1 బై సైన్ ఆఫ్ x ప్లస్ h మైనస్ 1 బై సైన్ x. అక్కడ ఫంక్షన్స్ డిఫరెంట్ కానీ వేరియబుల్స్ మనకు డిఫరెంట్ ఉంటాయి, కానీ ఇవి సైను ఇక్కడ కూడా సైన్ అంటే cosecantని మనం రెసిప్రోకల్ 1 బై సైన్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు లిమిట్ యాజ్ h టెన్స్ టు 0 1 బై h క్రాస్ మల్టిప్లై చేస్తే కనుక మనం ఇప్పుడు సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ డివైడెడ్ బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్. ఇట్లా క్రాస్ మల్టిప్లై చేసాం అండ్ డినామినేటర్ మనం రాసుకున్నాం. లిమిట్ యాజ్ h టెన్స్ టు 0 1 బై h. ఇది మనకు సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా. సో మనం సైన్ సి మైనస్ సైన్ డిని 2 కాస్ x ప్లస్ h బై 2 ఇంటూ సైన్ x మైనస్ h బై 2 హోల్ డివైడెడ్ బై సైన్ ఆఫ్ x ప్లస్ h ఇంటూ సైన్ x. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, మనకు ఫార్ములా ఇంకోసారి రాస్తాను చూడండి. సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఇక్కడ సి ప్లస్లో మనకు ఎక్స్, డి ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్. ఇప్పుడు లిమిట్ యాజ్ h టెన్స్ టు 0 1 బై h. ఇక్కడ 2 కాస్ 2x ప్లస్ h బై 2. అలాగే ఇక్కడ సైన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్ మైనస్ h బై 2 హోల్ డివైడెడ్ బై సైన్ ఆఫ్ x ప్లస్ h ఇంటూ సైన్ ఎక్స్. ఇప్పుడు సైన్ ఆఫ్ మైనస్ థీటా. ఇప్పుడు మనం ఒక ఫార్ములా రాసుకోవచ్చు. ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా. ఈ టూ వచ్చేసి మనకి ఈ ప్రాబ్లంలో యూజ్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ టూ ఫార్ములాస్ మనం అప్లై చేయకుంటే మనకు ఆన్సర్ అనేది రిజల్ట్ అనేది రాదు. ఇప్పుడు లిమిట్ యాజ్ h టెన్స్ టు 0. ఇప్పుడు మనం ఇక్కడ 1 బై హెచ్ని ఇక్కడ లోపల రాసుకుందాం. 2 కాస్ ఇక్కడ మనకు మైనస్ ఉంది కదా, మైనస్ కూడా ఫ్రంట్లో రాసేయండి డైరెక్ట్. ఇంకా 2 కాస్ 2x ప్లస్ h బై 2
ఇంటూ సైన్ హెచ్ బై 2 హోల్ డివైడెడ్ బై హెచ్ని లోపలికి రాసేస్తే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్. ఇప్పుడు మనం లిమిట్ యాజ్ హెచ్ టెండ్స్ టు 0 మైనస్ కాస్ ఆఫ్ 2x plus h by 2 into sin of h by 2 whole divided by sin of x plus h into sin x into h by 2. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న 2ని మనం డినామినేటర్లో అప్లై చేసి h by 2 లాగా కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మనం లిమిట్ని మొత్తం అన్ని వాల్యూస్కి అప్లై చేసేయచ్చు. మైనస్ కామన్ అలాగే ఉంటుంది. లిమిట్ యాజ్ హెచ్ టెండ్స్ టు 0 కాస్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ లిమిట్ యాజ్ హెచ్ టెండ్స్ టు 0 సైన్ హెచ్ బై 2. మనకి ఇక్కడ హెచ్ బై 2 ఉంది కాబట్టి మనం దీన్ని ఇక్కడ న్యూమరేటర్ కింద హెచ్ బై 2 లాగా రాసుకోవచ్చు. హోల్ డివైడెడ్ బై లిమిట్ యాజ్ హెచ్ టెండ్స్ టు 0 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్. ఇక్కడ మనకు హెచ్ వాల్యూ అప్లై చేసేకి సైన్ ఎక్స్కి హెచ్ లేదు కాబట్టి మనం సైన్ ఎక్స్ని అలాగే రాసేయచ్చు. ఇప్పుడు మైనస్ ఇక్కడ డైరెక్ట్ ఇంకా లిమిట్ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. హెచ్ ప్లస్లో 0 అంటే న్యూమరేటర్లో కాస్ ఆఫ్ 2x ప్లస్ 0 బై 2 ఇంటూ దీని టోటల్ వాల్యూ వచ్చేసి మనకు 1. ఇప్పుడు మనకు హెచ్ టెండ్స్ టు 0 అయితే ఇక్కడ ఒక స్టెప్ రాసుకోండి మీరు. యాజ్ హెచ్ టెండ్స్ టు 0 దిస్ ఇంప్లైస్ హెచ్ బై 2 ఆల్సో టెండ్స్ టు 0. ఇప్పుడు లిమిట్ యాజ్ హెచ్ బై 2 టెండ్స్ టు 0 సైన్ హెచ్ బై 2 హోల్ డివైడెడ్ బై హెచ్ బై 2. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో లిమిట్ వాల్యూ అప్లై చేస్తే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ సైన్ ఎక్స్. ఇప్పుడు మైనస్ కాస్ ఆఫ్ 2x బై 2 ఇంటూ దీని టోటల్ వాల్యూ వచ్చేసి మనకు 1 డివైడెడ్ బై సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ cos 2 get cancel cos x by sin square x. ఇక్కడ మనకి ఈ ఫార్ములా వచ్చేసి లిమిట్ యాజ్ x టెండ్స్ టు 0 sin x డివైడెడ్ బై x ఈక్వల్స్ టు 1. ఇక్కడ x ప్లేస్లో మనకి h బై 2. సో మనకి ఫంక్షన్ ఇక్కడ వేరియబుల్ ఏదైనా కావచ్చు. మనకి ఈ మోడల్లో ఉన్నప్పుడు మనం దాన్ని 1 లాగా కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఇంటూ 1 బై సైన్ ఎక్స్. మనకు సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. సో అప్పుడు దాని వాల్యూ కూడా న్యూమరేటర్లో సరిపోతుంది. మైనస్ కాస్ బై సైన్ అంటే మనం కాట్ ఎక్స్ ఇంటూ 1 బై సైన్ అంటే కొసీకెంట్ ఎక్స్. therefore minus cosecant x into cot x. So therefore d by dx of cosecant x వాల్యూ వచ్చేసి మనకు మైనస్ cosecant x into cot x. సో మనం డెరివేటివ్ ఆఫ్ ద cosecant వాల్యూ మనం ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ వీడియోలో మనకు కొసెకంట్ డెరివేటివ్ వచ్చేసి మనకు
మైనస్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.